గుడ్ మార్నింగ్ అండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పున్నమి సందర్భంగా తుంగభద్ర నది దగ్గరికి వెళ్ళి దీపాలు వదిలామండి నదిలో. చాలా సంతోషంగా అనిపించింది. అసలు మార్నింగ్ అంత ప్లెజెంట్గా ఉండే వాతావరణంలో వెళ్ళి ప్రశాంతంగా దేవుడికి పూజ చేసి దేవుడికి మన కోరికలన్నీ చెప్పుకొని ఎంతో హ్యాపీగా అనిపించింది. ఈరోజు ఎందుకో మార్నింగ్ నుంచి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే అన్నీ ఏవో అంటే శుభ సంకేతాల్లాగా అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. తుంగభద్ర, కర్నూలు అందరికీ నాకు తెలిసి చాలా తెలిసిన ఒక నది. ఇంకా అక్కడికి వెళ్ళి దీపాలు వదలడం అనేది ఇక్కడ కర్నూలులో కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. ఈరోజు మార్నింగే 6 ఆ టైం కల్లా ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళాము. వెళ్ళి పంచలింగాల దగ్గర ఉన్న తుంగభద్ర నది దగ్గరికి వెళ్ళి ఈరోజు దేవుడికి పూజ చేసుకొని అమ్మవారికి శివాలయంలో శివుడికి దేవుడికి పూజ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి దీపాలు వదిలామండి. ఒకసారి చూడండి, ఒకసారి ఎంత అందంగా ఉందో అసలు ఫస్ట్ టైం అండి నది లోపలికి మధ్యలోకి వెళ్ళి దీపాలు పెట్టి దీపాలు వదలడము అలాంటివన్నీ. ఇంతకుముందు కెనాల్కి వెళ్ళేసి సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర వెళ్ళి వదిలేవాళ్ళము. కానీ ఈసారి ఒక 2 years నుంచి తుంగభద్రకే వెళ్తున్నాము. కానీ లాస్ట్ ఇయర్ కొంచెం వాటర్ ఎక్కువ ఫ్లోయింగ్ ఉన్నందుకు లోపలికి వెళ్ళలేకపోయాము. కానీ ఈసారి మధ్యలోకి వెళ్ళేసి ప్రశాంతంగా దేవుడికి పూజ చేసి హ్యాపీగా దర్శనం చేసుకొని దేవుడిది మనసు ఎంతో ఇదిగా అనిపించింది, హ్యాపీగా. ఇంకోటి ఏంటంటే ఈరోజు దేవుడికి పూజ చేసి టెంకాయ కొట్టంగానే టెంకాయలో ఒక పెద్ద పువ్వు వచ్చిందండి. చాలా సంతోషంగా అనిపించింది. మార్నింగ్ ఏమో ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఒక చిన్న బటర్ఫ్లై వచ్చి దీపాలు వదలడానికి పెట్టుకున్న దాంట్లో వచ్చి కూర్చుంది. అంటే ఇవన్నీ అదేదో ఒక నేచర్ మనకి ఏదో పాజిటివిటీ ఇస్తున్నట్టే అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఒకసారి ఎంత అందంగా ఉందో ప్రకృతి అంతా. చాలా అంటే చాలా ప్రశాంతంగా మార్నింగ్ లేచినప్పుడు ఆ మార్నింగ్ నేచర్ అదంతా చాలా మంచిగా ఉంటుంది. ఎవరైతే మార్నింగే లేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ సెన్సెస్ అనేవి అన్నీ తెలిసిపోతాయి. చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు కార్తీక పున్నమి ఇంత మంచిగా జరుగుతుందని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్టు ఈసారి నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇవ్వడము, అది ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఈ పున్నమి రోజు స్టార్ట్ చేయడం అనేది నాకు కూడా ఎంతో హ్యాపీగా అనిపించింది. ఒకసారి చూడండి, ఆ కర్నూలు, ఆ తుంగభద్ర, ఆ నది, అది ఫ్లోయింగ్, ఆ బ్రిడ్జ్ పై నుంచి మేము వెళ్తూ ఉండడము అంతా అసలు ఎంత బాగుందో కదా. చాలా బాగా అనిపించింది. నేచర్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది కదా. అలాగే మనం నేచర్ని చాలా క్లీన్గా చాలా అందంగా పెట్టుకోవాలి. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. నాకైతే కనుక ఈరోజు నా ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది. అండ్ మీకు ఇలాంటివి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.